హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా అప్పటికప్పుడు ఎన్ని తిన్నా బోరు కొట్టుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా క్రిస్పీగా బిస్కెట్స్ అనేవి ఎలా చేసుకోవాలో హెల్తీగా ఈ వీడియోలో చూసేద్దాం. మనం బయట చాలా రకాల బిస్కెట్స్ అనేవి చాలా రకాల స్నాక్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాం కదండి. కానీ ఇలా చేసుకొని ఇంట్లో తిన్నాక ఇక బయట నుంచి అస్సలు కొనుక్కురారండి. అంత క్రిస్పీగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ఇంట్లోనే అయిపోతాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా, టీ టైంలో మనకి టీ బిస్కెట్స్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ముందుగా మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను అనమాట. కొబ్బరి అనేది మనకి ఎంత హెల్దీయో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ఎండు కొబ్బరిని ఇలాగే ఈ మిక్సీ జార్లో వేసేసి కొంచెం కొంచెంగా మనం గ్రైండ్ చేసుకుందాం. మనకి మెత్తని పౌడర్ లాగా రావాలండి. ఇందులో అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. వచ్చేయండి, కొబ్బరి పౌడర్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన కొబ్బరి పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే ఇందులో వాటర్ గట్ట ఏమీ యాడ్ చేయలేదు. అదే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా ఇలా పౌడర్ లాగా చేసుకోండి. పచ్చి కొబ్బరి ఏంటంటే కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి కొంచెం తడి తడిగా ఉంటుంది, అయినా పర్వాలేదు. ఇదిగోండి, పౌడర్ అనేది నేను ఎలా చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో షుగర్ వచ్చేసి నేను ఈ కప్పుతో 1 కప్పు వరకు షుగర్ అనేది తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి అనేది తీసుకోవాలి. ఈ షుగర్లో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారుగా, నేను 1/2 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. కరెక్ట్గా ఇలాగ యాడ్ చేయాలి. ఈ వాటర్ ఈ షుగర్లో యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకొని, మనకు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే పని లేదు, అంటే కరిగించుకునే పని లేదండి. ఇప్పుడు ఈ షుగర్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి వచ్చేసి నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను. మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి అనేది వాడుతున్నాను. మీరు ఏ పిండి అయినా పర్వాలేదంటే ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా సరే తీసుకోవచ్చు. ఇలా 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులో చిటికెడంతా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులోనే నెయ్యి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నేను. మీరు వేయకపోయినా ఏం పర్వాలేదు, నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేశాను. అలాగే చిటికెడంతా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఉప్మా రవ్వ వచ్చేసి మనం తీసుకున్న కప్పుతో 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకోండి. నేను వేరొక కప్పుతో తీసుకున్నాను. నేనైతే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ముందుగానే ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసేయండి. ఇలా వేసేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఈ బాగా హీట్ అయిన ఆయిల్ని అలా ఉంచేసి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో ఇలాచీ వచ్చేసి 2 దంచి వేసుకున్నాను నేను. అలాగే మనం ముందుగా కొబ్బరి పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పౌడర్ని కూడా మనం ఉప్మా రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుకి కొంచెం హెల్తీగా కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ కొబ్బరి పౌడరు అలాగే గోధుమ పిండి మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేయండి. ఇది వచ్చేసి కరంగిని మాలండి. చాలామంది ఇప్పుడు సినిమా హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడా ధరిస్తూ ఉన్నారు కదా. మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా కరంగి మాల బ్రాస్లెట్స్ అనేవి కనబడ్డాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం, తీసుకుందామని తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చండి. ఇప్పుడు మనం పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం నూనె అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూనె అనేది బాగా హీట్ అయింది కదా. కొంచెం కొంచెంగా ఈ పిండిలో ఈ ఆయిల్ అనేది వేయండి. ఇలా వేసేసి చుట్టూ కూడా ఈ పిండి మొత్తాన్ని ఇలా కప్పేసి మొత్తం కూడా కలిసేటట్టు ఇలా కలిపేయండి. మనకి ఆయిల్ అనేది సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఇలా కలపాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మనం చేతితో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలండి. అది కూడా చూపిస్తాను మీకు. అలా అయితేనే మనకి పిండికి ఈ ఆయిల్ అనేది సరిపోయినట్టు. ఇంకో చూడండి, ఇలా పట్టుకొని గట్టిగా ఒత్తితే మనకి అలా ముద్దలాగా అవ్వాలన్నమాట. చూసారుగా,
ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టుకున్న షుగర్ ఉంది కదండి, ఆ షుగరు వాటర్ రెండు కూడా యాడ్ చేసేయండి. మనకి షుగర్ అనేది కరిగే పని లేదు. ఇలా మొత్తం కూడా వేసేసి ఈ షుగర్ని మొత్తం కూడా ఇలా కలిపేయండి. రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మనకి పొడిపిండి అనేది ఎక్కడా ఉండకూడదు. ఇది మొత్తం కూడా కలిసిపోయి ముద్దలాగా చేసుకోవాలండి. అదేనండి మనం చపాతీలు కోసం పిండి అనేది కలుపుతాం కదండి, అలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అలాగనే జోరు అవ్వకూడదు, అలాగనే గట్టిగానూ ఉండకూడదు. ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ముద్దలాగా చేసుకొని మొత్తం కూడా దగ్గరికి చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనం ఇందులో సోడా ఉప్పు కానీ డాల్డా కానీ ఏమీ లేకోకుండా హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఇదిగోండి ఇలా ముద్దను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా సాఫ్ట్గా అవుతుందన్నమాట పిండి అనేది. ఇప్పుడు మనకి చేతికి ఎంత ముద్ద అయితే వస్తుందో అంత ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేయండి. ఇలా రౌండ్గా చుట్టేసి ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదండి, ఆ చపాతీ పీటను తీసుకుని ముందుగానే ఆయిల్ అనేది అప్లై చేయండి. ఇలా ఆయిల్ అనేది ముందుగానే రాసుకోవాలి, ఎందుకంటే పిండి అనేది ఆ పీటకు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అనేది ఇలా రాయాలి. అలాగే మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకు కూడా ఆయిల్ అనేది ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసేసి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఆ పిండి ముద్దని ఇలా చపాతీ పీట మీద పెట్టేసి చేతితో ఇలా ఒత్తండి. ఇలా ఒత్తేసి ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని స్లోగా మనకి చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగా స్లోగా ఒత్తాలన్నమాట. మరీ పల్చగా కాదు, అలాగని గట్టిగా ఒత్తేయొద్దండి. గట్టిగా ఒత్తేసారంటే మనకి రావు. ఇదిగోండి ఇలా స్లోగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట. మనం గట్టిగా ఒత్తేస్తే పల్చగా అయిపోయి ఈ పీటకు అంటుకొని మనకు రావండి. అందుకని కొంచెం మందంగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న ఎడ్జస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుందాము. ఈ అడ్జస్ట్ మొత్తాన్ని కూడా తీసేసి ఇప్పుడు మీ దగ్గర ఇటువంటి గ్లాసులు ఉంటాయి కదా, గ్లాసులు కానీ లేదా స్టీల్ బౌల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ బౌల్స్తో ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఒక టీ స్పూన్ తీసుకోండి. ఒక టీ స్పూన్ కానీ లేదా ఒక స్పోక్ తీసుకొని ఇలాగ ఘాట్స్ అనేవి పెట్టేయండి. మీ ఇష్టం అండి, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని కూడా తీసేయండి. ఇలా ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసిన తర్వాత ఇదిగోండి మనం ఇలా తీస్తే చాలు, చక్కగా ఊడొస్తాయి. వీటిని పక్కన పెట్టేసుకొని మీకు కావాలి అంటే ఇంకొక డిజైన్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి మనం చపాతీ లాగా ఇలా చేసుకున్న తర్వాత మధ్యకి ఇలా ఘాటు పెట్టేయండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా ఘాటు పెట్టేసి ఇప్పుడు ఇదిగోండి ఇలా క్రాస్గా కట్ చేయండి చుట్టూ కూడా. ఇలా నేను క్రాస్గా కట్ చేశాను కదా, ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చాకుతోనే ఇదిగోండి ఇలాగ ఘాట్స్ అనేవి ఇలా పెట్టండి క్రాస్గా. చూసారు కదా, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది ఇలా సింపుల్గా బిస్కెట్స్ మీద వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని కాగిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో వేసేద్దాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా క్రిస్పీగా దోరగా ఫ్రై చేయండి. మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అలా కలర్ చేంజ్ అయిన వెంబటనే రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్లో వేసిన వెంబటే తిప్పేయొద్దండి. ఒక 5 నిమిషాలు అలా ఆగిన తర్వాత ఇదిగోండి ఇలాగ స్లోగా తిప్పాలి. చూసారు కదా, మనకి ఒకవైపున ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మనకి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంది కదా, అంటే బాగా కాగిన ఆయిల్లో వేసాం కదా. ఇవి వేయించేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మనకి వేడనేది ఆ బిస్కెట్ లోపల వరకు వెళ్ళి కుక్ అవ్వాలి. కాబట్టి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి లోపల పిండి పిండిగా లేకుండా బిస్కెట్ మొత్తం కూడా ఉడకాలి. కాబట్టి
లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవే కాదండి, మా పాప నేను ఇవి వేయించుతూ ఉండగానే పిండి కొంచెం తీసుకొని స్మైలీ లాగా చేస్తాను, నేను కూడా డిజైన్ అని చేసిందనమాట. ఇదిగోండి మా పాప చేసినవి, ఇవి కూడా నేను వేయించేసాను. ఇప్పుడు మనం కొబ్బరి పౌడర్ అనేది కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎండు కొబ్బరి పౌడర్ని ఇలాగా బిస్కెట్స్ మీద జల్లేసి చక్కగా ఏ గాజు సీసాలోనో ఒక స్టీల్ బాక్స్లోనో స్టోర్ చేసుకున్నారంటే నెలల తరబడి క్రిస్పీగా క్రంచీగా చాలా రుచిగా ఉంటాయండి. మనం వేసిన షుగర్ కూడా అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుందన్నమాట. ఇదిగోండి నేను చేసిన బిస్కెట్స్ అనమాట. వీటిపైన కూడా కొంచెం కొబ్బరి అనేది నేను ఇలా చల్లాను. మనం ఇందులో వాడినవన్నీ కూడా మనకి హెల్తీయేనండి. మనం ఇక బయట తీసుకొచ్చుకునే పని లేకుండా ఎప్పుడు అయిపోతే అప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయండి హెల్తీగా. ఇవి వచ్చేసి ఈవినింగ్ స్నాకే కాదండి, మధ్యాహ్నం టీలోకి, పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎన్ని తిన్నా బోరు కొట్టుకోకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.